మేము నిజంగానే ఇట్లా ఎవ్రీడే మనం ఐస్ ప్యాక్స్తో ఫేస్ వాష్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏమవుతుంది? స్కిన్ పాడవద్ది లాస్య. నిజంగానా? ఏదైనా అతివృష్టి అనావృష్టి రెండు వద్దు. ఎవ్రీడే స్టీమ్ పెట్టి ఎవ్రీడే ప్యాక్స్ వేసుకుంటా, ఎవ్రీడే ఐస్ ప్యాక్ పెడతా, రెండు వద్దు. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి మీడియం, నాట్ హాట్ ఆర్ కోల్డ్ వాటర్. ఓకే, కొన్ని మిత్స్ ఉంటాయి. ఓకే, బట్ రోజు ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల బర్న్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని డేస్కి ఒకసారి చేస్తే better? వీక్లీ వన్స్ ఏది చేసినా అలాంటి న్యాచురల్ కేర్ ఓన్లీ వీక్లీ వన్స్, అంతకన్నా ఎక్కువ వద్దు. అండ్ డ్రై స్కిన్ మీద మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల. సో బెటర్ కొంత అంటే అతిగా చేయకుండా చేస్తే బెటర్. బట్ హీరోయిన్స్ ఎవ్రీడే దిస్ ఈజ్ మై డైలీ రొటీన్ అని చెప్పి ఐస్ ముక్కలు వేసుకొని దాంట్లో ఐస్ ప్యాక్ లాగా పెట్టుకుంటుంటారు కదా. ఎవ్రీడే చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి అని చెప్తుంటారు కదా. అది మిత్తా? మిత్తే. అంటే ఒక్కదాని వల్లే అవ్వదు, వాళ్ళు చేసే ఇంకా వేరే వేరే కండిషన్స్ వల్ల పోర్స్ క్లోజ్ అవుతాయి. ఓకే, అయితే అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అయ్యి మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ స్ప్లాష్ ఆన్ ద ఫేస్ స్పిరిచువల్గా నీ వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ పెంచి మంచిగా పీస్ ఆఫ్ మైండ్, హాయిగా రిలాక్సేషన్ ఇస్తుంది. సో అలా చేసుకోవచ్చు, దానికి చేసుకోండి. స్కిన్ కేర్ కోసం కాదు ఐస్ ప్యాక్. మాయిశ్చరైజరింగ్ పెట్టే విధానం, ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి? మాయిశ్చర్ ఎన్వైరన్మెంట్ నుంచి మనము తీసుకోవట్లే, స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ని రిటైన్ చేస్తుంది మన మాయిశ్చరైజర్, అంతే తప్ప బయట నుంచి వాటర్ని తీసుకొని బాడీకి మాయిశ్చరైజింగ్ ఇవ్వదు. సో తడి ఉన్నప్పుడు మాయిశ్చర్ పెడితేనే మాయిశ్చర్ పనిచేస్తుంది. ఓకే, ఫేస్ కైనా అంతే. ఒకవేళ ఫేస్ లిఫ్టింగ్ కి టైట్నింగ్ కి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక లైట్ బేస్డ్ మాయిశ్చర్స్ తీసుకొని చక్కగా చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా చేయడం ఇబ్బంది కాబట్టి టైంలో చేస్తే బెటర్. అది నైట్ టైం, సాయంత్రం బెటర్. అంటే టైం ఉంటుంది కదా, టీవీ చూస్తున్నా ఏదైనా చూస్తున్నావు, జస్ట్ ట్రై టు. ఎలా చేయొచ్చు మేము ఒక్కసారి మాకు చూపిస్తారా? ఫేస్ లిఫ్టింగ్ నాకు కూడా నిజంగా రూల్స్ తెలీదు, బట్ ఒకటి ఏంటంటే యాజ్ వి గ్రో స్కిన్ ఇలా జారుతుంది, స్కిన్ ఇలా ముందుకు వస్తుంది, ఈ ఫోల్డ్స్ అన్ని ప్రామినెంట్ అవుతాయి. ఇక్కడ ఫ్యాట్ ప్యాడ్స్, అంటే ప్రాబ్లం ఏంటంటే ఏజింగ్ లో ఫ్యాట్ ప్యాడ్స్ అన్ని మీడియల్లీ అండ్ లోవర్ గా ఇలా అవటం వల్ల ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇట్లా స్ట్రింక్ అయిపోతుంటుంది. సో అందుకని సో ఇట్ షుడ్ బి అవుట్వర్డ్ అండ్ అప్వర్డ్ అండ్ ఈ ఫోల్డ్ కదా మన అందరికి కన్సర్న్, ఈ ఫోల్డ్ కదా మన అందరికి కన్సర్న్, ఈ టోస్ స్కిన్ ఇక్కడ కదా. సో ఇట్ షుడ్ బి అప్వర్డ్ అవుట్వర్డ్. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్ లో హైఫోన్ వచ్చేసింది, ఆర్ఎఫ్ ఉంది, ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి ఇవి. ఓకే, కొన్ని ఎక్సలెంట్ క్రీమ్స్ వచ్చాయి, యూ డోంట్ బిలీవ్. ఇప్పటి వరకు ఒక 100 పేషెంట్స్ చెప్పుంటారు, డాక్టర్ స్కిన్ టైట్నింగ్ కి ఇంత మంచి క్రీమ్ ఉందని నాకు తెలియదు. స్కిన్ టైట్నింగ్ కి క్రీమ్స్ స్కిన్ టైట్నింగ్ ఉన్నాయి. డీకోలే అంటాం కదా, ఈ పార్ట్ డీకోలే, ఈ పార్ట్ నెక్ పార్ట్ బాగా రింక్లింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్సలెంట్ క్రీమ్స్ వచ్చాయి. కొంచెం కాస్ట్లీ ఉంటాయేమో కానీ అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్ వీటికి కూడా క్రీమ్స్ ఉంటాయి, నిజంగా పనిచేస్తాయని నాకు తెలియదు. ఫేస్ చాలా టైట్ అయింది డాక్టర్ అని చెప్తారు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ రిచ్ ఇనఫ్ టు బై ఆల్ దీస్ థింగ్స్ బై. ఓకే, బట్ దే ఆర్ నాట్ మెయిన్ థింగ్స్. మెయిన్ థింగ్స్ వేరు, అది డాక్టర్ కలిస్తే చెప్తారు. ఓకే, బట్ ఇవి మాత్రం మీరు మీ ఇది స్టాండర్డ్ బట్టి మీరు ఎంత పర్ మంత్ మీ బడ్జెట్ బట్టి చేయాలి, కంపల్సరీ చేయాల్సినవి అయితే కాదు, ఆ విషయం మర్చిపోతుంది. సో మార్నింగ్ స్కిన్ రొటీన్, నైట్ స్కిన్ రొటీన్ కంపల్సరీ చేయాలా అంటే చాలా మంది ఒక స్టెప్స్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత క్లెన్జర్, తర్వాత సీరం, టోనర్, మాయిశ్చరైజర్, ఇవన్నీ పెట్టాలా ఫేస్ కి పడుకునే. అదే చాలా అంటే స్కిన్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు చాలా మంది. 7 స్టెప్స్ అంట, 15 మినిట్స్ పడుతుందంట, అన్ని వింటున్నా నేను కూడా. చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళు ఎవరో చెప్పారని ఒకళ్ళు చెప్తున్నా కదా, ఇవన్నీ ఫేమస్ అవడానికి చేసే ట్రిక్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 7 layers on the skin is harmful. ఓకే, 7 layers, జస్ట్ ఫేస్ వాష్ అండ్ అప్లై యువర్ సీరం. ఇది ఒక్కటే నేను చెప్తా. వాష్ చేయండి, టోనర్ కూడా అక్కర్లేదు, సీరం పెట్టండి. సీరం పెట్టాక నీ స్కిన్ మీద డ్రైనెస్ ఉంది, మాయిశ్చర్ పెట్టాలనిపిస్తుంది అంటే సీరమే అవాయిడ్ చేయండి. అర్థమైందా? యాక్చువల్గా వెరీ గుడ్ సీరమ్స్ అది ఒక్కటి పెడితే చాలు, ఇంకేం పెట్టక్కర్లే, దాని మీద మాయిశ్చర్ అనేది అవసరమే లేదు. సీరమ్స్లోనే అంత మంచి హైడ్రేటింగ్ సీరమ్స్ విత్ యాంటీ ఏజింగ్, గ్లో, యాక్సెప్ట్ అయ్యే సీరమ్స్ మా దగ్గర ఉన్నాయి. సో వీ హ్యావ్ సో మెనీ కాంబినేషన్స్ ఆఫ్ సీరం. సీరం పెట్టి వదిలేయటమే, అసలు దాని మీద మాయిశ్చర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అంతకుముందు టోనర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓకే, అలా మాయిశ్చర్ పెట్టాలనిపిస్తుంది, మార్నింగ్ లేవగానే డ్రైగా ఫ్లేకీగా ఉంటుంది స్కిన్ అంటే ఆ సీరం నీకు సూట్ అవ్వనట్టు, సీరం వల్ల స్కిన్ ఇరిటేట్ అవుతుంది. గాట్ ఇట్? అసలు సీరం పెట్టాక మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మాయిశ్చర్ పెట్టాల్సిన అవసరం రాకూడదు, వచ్చిందంటే స్కిన్ రెడీగా లేనట్టు. రోజుకి ఒక 3-4 సార్లు యాక్ని ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ చేయొచ్చా లేదా? యాక్ని ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు డైలీ 3-4 టైమ్స్ ఖచ్చితంగా చేయాలి. అయితే చేశాక పెట్టే కేర్ ఇంపార్టెంట్. ఫేస్ వాష్ ఎలాంటిది వాడుతున్నావు చాలా ఇంపార్టెంట్. సో ఆయిల్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ వాడాక ఫేస్ డ్రై అయింది, డ్రై అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి థిక్ మాయిశ్చర్ పెడితే
డేంజరస్. ఇట్ షుడ్ బి ఎ లైట్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ పెట్టుకుని అండ్ బేసిక్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ఫేస్ వాష్ చేయాలి, చేసిన తర్వాత కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సన్ స్క్రీన్స్ విషయంలో కూడా యాక్నీ ఉన్నవాళ్ళు ఇంకొకటి చెప్తున్నా, మోర్ దెన్ 10 యాక్నీ ఆన్ ద ఫేస్ ఉంటే సెల్ఫ్ కేర్ మానేసేసి డాక్టర్ని కలవటం ఉత్తమమైన విషయం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు రీల్స్లో ఎంత నాలెడ్జ్ అంటే బోల్డ్ అంతా, నీకే బోల్డ్ అని సీరమ్స్ తెలుసు, నీకే బోల్డ్ అని ప్రోడక్ట్స్ తెలుసు, బయట దొరికేవి కాదు డాక్టర్కి. రీసెంట్గా 2 months బ్యాక్ ఒక ఫీమేల్ వచ్చింది. షీఈస్ 30 years old. తనకి నేను యాక్నీ సివియర్, ఫేస్ అంతా గ్యాప్ లేకుండా యాక్నీ ఉంది. 8 months నుంచి ఇదే పరిస్థితి అంట. అండ్ షీ ట్రైడ్ ఆల్ ద సీరమ్స్, ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ గివెన్ బై సో కాల్డ్ సోషల్ మీడియా. తన దగ్గర ₹1,00,000 ప్రోడక్ట్ ఉంది రాసియా. నువ్వు షాక్ అవుతావు అమ్మాయి దగ్గర ప్రోడక్ట్ చూపిస్తే. నేను చెప్తున్నా నీ దగ్గర ఇది ఉంది డాక్టర్. ఆ ప్రోడక్ట్ 1 lakh అన్ని కలిపి అంటే షీ ఇన్వెస్టెడ్ టైం, మనీ. అంటే ఒక 1 week వాడుతుంది, రెస్పాన్స్ రావట్లే, మళ్ళీ వాడుతుంది, మళ్ళీ సో షీ కీప్ ఆన్ చేంజింగ్, షీ విల్ బి సీయింగ్ ఆల్ రీల్స్. అలా అయిపోయారు మన వాళ్ళంతా. అరే ఒక కన్సల్టేషన్ డాక్టర్ దగ్గర తీసుకొని, డాక్టర్ ఏంటి పరిస్థితి అంత కలిస్తే అయిపోయేదానికి ఎందుకు సెల్ఫ్ అంత డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, డ్యామేజ్ స్కిన్కి. యాక్నీ వస్తే దానివల్ల స్పాట్స్, దానివల్ల పిట్స్, ఎంత డిస్ఫిగర్మెంట్ అంటే ఫేస్ పాడైపోతుంది, కాన్ఫిడెన్స్ ఎంత పోతుంది. డాక్టర్ని కలిస్తే అయిపోయేదాన్ని ఏమైంది సోషల్ మీడియాలో చూసి క్లియర్ అయిపోయింది యాక్నీ. ఒక 2 నెలల్లో అమ్మాయి ఫేస్ నీట్ అయిపోయింది. షీ షాక్డ్. 1,00,000 కాదు కదా, అక్కడ 10,000 కూడా ఖర్చు అవ్వలే. ఎంత సింపుల్గా అయిపోయేదాన్ని మన వాళ్ళు ఓవర్ నాలెడ్జ్తో కాంప్లికేట్ చేసుకుంటున్నారు. విగరస్గా ఫేస్ వాష్ చేయడము, రోజుకి ఒక 3-4 సార్లు యాక్నీ ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ చేయొచ్చా లేదా? యాక్నీ ఉన్నవాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు డైలీ 3-4 times ఖచ్చితంగా చేయాలి. అయితే చేశాక పెట్టే కేర్ ఇంపార్టెంట్. ఫేస్ వాష్ ఎలాంటిది వాడుతున్నావు చాలా ఇంపార్టెంట్. సో ఆయిల్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ వాడాక ఫేస్ డ్రై అయింది. డ్రై అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి థిక్ మాయిశ్చర్ పెడితే డేంజరస్. ఇట్ షుడ్ బి ఎ లైట్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ పెట్టుకుని అండ్ బేసిక్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ఫేస్ వాష్ చేయాలి, చేసిన తర్వాత కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సన్ స్క్రీన్స్ విషయంలో కూడా యాక్నీ ఉన్నవాళ్ళు ఇంకొకటి చెప్తున్నా, మోర్ దెన్ 10 యాక్నీ ఆన్ ద ఫేస్ ఉంటే సెల్ఫ్ కేర్ మానేసేసి డాక్టర్ని కలవటం ఉత్తమమైన విషయం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు రీల్స్లో ఎంత నాలెడ్జ్ అంటే బోల్డ్ అంతా, నీకే బోల్డ్ అని సీరమ్స్ తెలుసు, నీకే బోల్డ్ అని ప్రోడక్ట్స్ తెలుసు, బయట దొరికేవి కాదు డాక్టర్కి. రీసెంట్గా 2 months బ్యాక్ ఒక ఫీమేల్ వచ్చింది. షీఈస్ 30 years old. తనకి నేను యాక్నీ సివియర్, ఫేస్ అంతా గ్యాప్ లేకుండా యాక్నీ ఉంది. 8 months నుంచి ఇదే పరిస్థితి అంట. అండ్ షీ ట్రైడ్ ఆల్ ద సీరమ్స్, ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ గివెన్ బై సో కాల్డ్ సోషల్ మీడియా. తన దగ్గర ₹1,00,000 ప్రోడక్ట్ ఉంది రాసియా. నువ్వు షాక్ అవుతావు అమ్మాయి దగ్గర ప్రోడక్ట్ చూపిస్తే. నేను చెప్తున్నా నీ దగ్గర ఇది ఉంది డాక్టర్. ఆ ప్రోడక్ట్ 1 lakh అన్ని కలిపి అంటే షీ ఇన్వెస్టెడ్ టైం, మనీ. అంటే ఒక 1 week వాడుతుంది, రెస్పాన్స్ రావట్లే, మళ్ళీ వాడుతుంది, మళ్ళీ సో షీ కీప్ ఆన్ చేంజింగ్, షీ విల్ బి సీయింగ్ ఆల్ రీల్స్. అలా అయిపోయారు మన వాళ్ళంతా. అరే ఒక కన్సల్టేషన్ డాక్టర్ దగ్గర తీసుకొని, డాక్టర్ ఏంటి పరిస్థితి అంత కలిస్తే అయిపోయేదానికి ఎందుకు సెల్ఫ్ అంత డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, డ్యామేజ్ స్కిన్కి. యాక్నీ వస్తే దానివల్ల స్పాట్స్, దానివల్ల పిట్స్, ఎంత డిస్ఫిగర్మెంట్ అంటే ఫేస్ పాడైపోతుంది, కాన్ఫిడెన్స్ ఎంత పోతుంది.